ఇంతకుముందు వీడియోలో మీకు మనం రోటావేటర్ వేసింది, మిగతా పాదులు చేసింది మనకి వీడియో పెట్టడం జరిగింది. మనం పాదులు చేసిన తర్వాత మనకు ఆ పాదుల్లో మనకి దగ్గరగా దున్నం కాబట్టి మనకి గడ్డి అక్కడో ఇక్కడో మనకు కొంచెం గడ్డి ఉంటుంది కాబట్టి ఆ గడ్డిని కూడా మనం కలుపు మందు ద్వారా దాన్ని కూడా నివారించినట్టయితే నెక్స్ట్ మనం ఫెర్టిలైజర్ వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే గడ్డిలో మనం ఫెర్టిలైజర్ వేసినాం అనుకోండి, అది కూడా దాంట్లో మనకి ఆ గడ్డిలోనే ఆ గడ్డి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఫెర్టిలైజర్స్ కూడా ఆ గడ్డి బాగా విపరీతంగా పెరిగేసి దానివల్ల మళ్ళీ ఎలకల బెడద విపరీతమైన వేరే రావటానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అందుకని మనం ఏం చేసినామంటే ఫస్ట్ రోటావేటర్ వేసినాం, పాదులు చేసినాం, తర్వాత ఎక్కడన్నా ఆ చెట్టు మొదట్లో గడ్డి ఉంటే దాన్ని మనం ఆ కలుపు మందు ద్వారా మనం ఆ గడ్డిని కూడా నివారించిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో మేము ఫెర్టిలైజర్స్ కూడా వేసాము. అది ఎలా వేసామనే దాని మీద మళ్ళీ మీకు ఆ వీడియో పెట్టడం జరుగుతుందన్నమాట. కలుపు ఈ విధంగా మనకు టోపన్ ముందు ఖచ్చితంగా మీరు కలుపు మందు కొట్టేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. పిచ్చి పిచ్చిగా మరి కలుపు మందులు అయితే కొట్టకూడదు. మనం కలుపు మందు కొట్టిన తర్వాత ఇక గడ్డి ఇలా ఎండిపోయింది అనమాట. ఎండిపోయిన తర్వాతనే మనం ఫర్టిలైజర్స్ వేసాము. అది ఎలా వేసాము అన్నది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపెడతా. చూసారుగా గడ్డి ఏ విధంగా ఎండిపోయిందో. ఎప్పుడు కూడా సమ్మర్ వస్తుందంటే మనం పాదులు మనం శుభ్రంగా గడ్డి తర్వాత ఈ చెత్త చెదారం లేకోకుండా పాదులు కూడా నీట్గా ఉంచుకున్నట్టయితే మనకి మనకు గత అనుభవాలు ఉన్నాయి. మన పోయిన సంవత్సరం విపరీతంగా ఫామ్ ఆయిల్ అంతా ఫైర్ జరిగింది, ఎక్కడ పడితే అక్కడ కాలిపోవటం జరిగింది. అలాంటివి జరగకోకుండా ఇదంతా రైతులంతా చాలా జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే అది మళ్ళీ కోలుకోవాలంటే కొంత టైం పడుతుంది. అది కొంచెం దాని లైఫ్ తగ్గినట్టే కదా, మనం కాలి మళ్ళీ అది వచ్చి ఇదంతా ఇబ్బంది పట్టేవాళ్ళు. ముందే మీరు సమ్మర్లో కొంచెం జాగ్రత్తలు తీసుకున్నారంటే దీని నుంచి మనం బయటపడవచ్చు. చూసారుగా మనం పాదులు చేసినాం, తర్వాత మనం డ్రిప్ కూడా డబల్ లైన్ వేసినాం అనమాట. అంటే అందరు డబల్ లైన్ వేయమని కాదు, మన భూమి కొంచెం ఆ లెవెల్ తేడా ఉంది. అంటే ఒక పక్క డౌను ఒక పక్క అప్పు ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మనం అప్పుకి ఎక్కువ నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి, డౌన్కు నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి, అప్పులో మనకి నీళ్ళు రావట్లేదు అనమాట. దానివల్ల మనం ఏం చేసినామంటే పోతే పని అని ఒక 3 బండల్స్ తెచ్చేసి మనం డబుల్ లైన్ కూడా దీనికి ఏర్పాటు చేసినాం అనమాట. అంటే అవతల ఒక డిప్ పెట్టాము, అవతల ఒక డిప్ పెట్టాము. అంటే మామూలుగా వేసేటప్పుడు 2 పెడతారు అనుకోండి, అటు సైడ్ ఇటు సైడు. కాకపోతే మనది కొంచెం అప్ డౌన్ ఉంది కాబట్టి మనం ఒక్కొక్కటి ఇచ్చినాం, చిన్న మొక్కలు కాబట్టి అప్పుడు డిప్పర్ ఒకటే ఇచ్చినాం, 2 ఇవ్వలేదు అనమాట. ఇప్పుడు 2 ఇచ్చినాం. మన పాతదే ఉంది కాబట్టి దాన్ని సెట్ చేసుకొని మనం అప్పుడు ఒక్కొక్కటి ఇచ్చాము, చిన్న మొక్కలు కాబట్టి. ఇప్పుడు పెద్ద మొక్కలు అయినాయి కాబట్టి ఒకటి మనకు సరిపోదు కాబట్టి ఇంక వేసేది ఎప్పటికైనా డబల్ లైన్ వేయాలి కాబట్టి మనం ముందే డబల్ లైన్ వేసేసి మనం దానికి 2 సైడ్ల అటు సైడ్ ఇటు సైడు, అంటే మనకి ఏదైతే అప్పు ఉందో అప్పులో కొంచెం వాటరు ఇబ్బంది అవుతుంది అనమాట. ఆ వాటరు పదును ఇంపుకోవట్లేదు దానికి. దానివల్ల ఏం చేసినామంటే మనం 2 సైడ్లు వేసినాం. 2 సైడ్ల వల్ల అయితే ఇక మనకి ఇబ్బంది ఏం లేదు. దాదాపుగా మొత్తం మనకు ఆ పాద ఎంత ఉందో అంతా మనకి ఇమ్మేస్తుంది కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది లేదనమాట. అది కొత్త లైన్ అనమాట. ఇప్పుడు మనం వేసేది కొత్త లైన్ వేసినాం. ఆల్రెడీ దానికి మనం కనెక్షన్ ఇస్తూ ఉన్నాం అనమాట. అంతకుముందు అవతల ఉంది లైను ఆల్రెడీ, దానికి మళ్ళీ యువతల లైన్ వేసాం. ఎట్లాగో మరి 6-7 ఇయర్స్ తర్వాత మనం డబల్ లైన్ వేసుకోవాలి కాబట్టి ముందే వేసేస్తే అయిపోద్ది కదా, ఏముంది ఎప్పుడైనా వేసేది కదా అని మనం డబల్ లైన్ వేసాం అనమాట. అది చూసారా, డబల్ లైన్ అటు చెట్టుకి అవతల ఒక లైన్ ఉంటుంది, యువతల ఒక లైన్ ఉంటుంది. చెట్టుకు ఆ పక్క ఒక లైను, ఈ పక్క ఒక లైన్ అనమాట. చూస్తారు కదా, చెట్టుకి ఆ పక్క ఒక లైను, ఈ పక్క ఒక లైన్ అనమాట. ఆల్రెడీ ఒకటి పాత లైను, ఇప్పుడు మనం ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చేది సెకండ్ లైన్ అనమాట. ఇప్పుడు కొంచెం మనం వాటర్ వేసాం, ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. వాటర్ కూడా మనం దాదాపుగా మనకి దానికాడికి కొంచెం స్పీడ్గానే మనకి వాటర్ పారుతుంది అనమాట, మనకి ఇమ్మేస్తుంది. కాబట్టి మీరు కూడా అప్ అండ్ డౌన్ ఉంటే కొంచెం అది సెట్ చేసుకునేటట్టు చేసుకోండి. ఎందుకంటే సమానంగా ఉంటే లెవెల్ ఉన్న భూమి అయితే ఏం కాదు. చాలామంది పొలాల్లో వేసారు కాబట్టి అది లెవెల్ ఉంది కాబట్టి మీరు ఒక లైన్కే 2 ఇచ్చుకుంటే మీకు ఒక 6-7 ఇయర్స్ కనుక మీరు డబల్ లైన్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు పెద్దగా మొక్కలు అయినప్పుడు తప్ప వాటర్ ఉంటే, వాటర్ లేకపోతే ఇక మీరు సింగిల్ లైన్తోనే అడ్జస్ట్ కావటమే. దానికే 2 డేపులు ఇచ్చేసి స్ప్రింక్లర్ పెట్టుకోవటమే. మనకు వాటర్ కొంచెం పర్వాలేదు కాబట్టి మనం డబల్ లైన్ కూడా ఇచ్చేసి దానికి పారేయటం జరుగుతుంది అనమాట. మనం స్ప్రింక్లర్స్ అయితే పైన పెట్టలేదు. స్ప్రింక్లర్స్ పెడితే ఏమవుతుందంటే ఊరికే జామ్ అవుతూ ఉన్నాయి, బాగా ఇబ్బంది అవుతుంది. అది
అందుకని మనం స్ప్రింక్లర్ లేకుండా డైరెక్ట్ పైప్ లైన్ వదిలేయడం జరిగింది. స్ప్రింక్లర్ ఇస్తే డైలీ చెక్ చేసుకోవాలి. ఏదో ఒక స్ప్రింక్లర్ పని చేయకపోయినా మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. చూసారా, అట్లా మనం డైరెక్ట్ ఓలేసేసి ఈ పైపు ఇవి మనమే తయారు చేసుకున్నాం. ఇంతకుముందు కూడా మీకు వీడియో పెట్టాను. అవి పైపులు కూడా మనమే తయారు చేసుకొని, అంటే బెండలు దొరుకుతుంది మనకి, ఆ బెండలు తెచ్చేసుకొని అవి తయారు చేసుకోవచ్చు. 1 మీటర్ కట్ చేసేసి, అదే అనమాట ఇప్పుడు మనం చేసింది.